హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను మీ శిల్ప రైతు బిడ్డ. చూడండి ఫ్రెండ్స్, ఎరువుల బస్తలు అయితే పోసినాము. దుక్కి మందు యూరియా ఫ్రెండ్స్, అలానే డైమండ్ కలిపినాము. మందు అయితే మొత్తం మంచిగా కలుపుకోవాలి. అట్లా కలుపుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చేను అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం తెల్లబడిపోయింది. ఇటో తీరో ఉన్నది. మొత్తం ఇది 3 ఎకరాల చేను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మొక్కజొన్న సాగు చేస్తాం మేము. మంది అయితే అట్లా చల్లడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా చల్లుతారో. ఒడి కట్టుకో మంచిగా మన బేషన్లు వేసుకొని చల్లాలి. ఎందుకంటే పారిపోకుండా ఎదురు అందిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లా చల్లుకోవాలి. ఈ చేను అనేది మొత్తం ఇక యూరియా వచ్చేసి 2 బస్తాలు ఫ్రెండ్స్. ఒక దుక్కి కట్ట. ఇందులో వచ్చేసి డైమండ్ అయితే 1/2 లీటరు డైమండ్ అయితే కలిపినాం ఫ్రెండ్స్. ఎందుకంటే చేను అనేది మంచిగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఒక్కసారి మంచిగా పచ్చదనంతో పైరు అనేది మంచిగా వస్తుందట. అట్లా అనేసి ఈ డైమండ్ అనేది కలుపుతున్నాం. మొన్న వచ్చిన తరపరి జల్లులతో కొంచెం చేను అయితే కవర్ అయింది. పంట చేను కవర్ అయినాయి ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే తోట అయితే వేయలేదు, మొక్కజొన్న వేసినాం. మొక్కజొన్న కానీ మంచి దిగుబడి అనేది వస్తుంది ఫ్రెండ్స్. 2 పంటలు అయితే తీయొచ్చు. అట్లా మంచిగా గడ్డలని మొత్తం పెద్ద చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, మంద ఇది ఇట్లా చల్లుతున్నాం. చూడండి ఇట్లయితే చల్లుతుంది అనుకుంటుండు. మొత్తం దగ్గరికి అయితే అన్నం ఫ్రెండ్స్, మొత్తం కలగలిపినాం. మా అబ్బాయి అయితే పట్టింది, బెర్రగా పట్టింది మా అబ్బు. మన తెలుగు రాష్ట్రాల కానీ వాతావరణ సూచన ఉన్నదని చెప్తారు. అందుకని కొంచెం ఫాస్ట్గా అయితే కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం మొక్కజొన్న వచ్చేసి మొత్తం 2 ఎకరాల పైనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చిన్నగా ఉన్నదో. దీంట్లో అయితే పురుగు అయితే విపరీతమైన పురుగు చెప్పలేనంత పురుగు ఉంది ఫ్రెండ్స్. ఒక్కొక్క కాడ లేచింది చేను, ఒక కాడ లేవలేదు. మొత్తం ఇట్లా ఉంది చేను. మంది అయితే అట్లా చల్లుతానం. ఇలా కలుపుతానం, వెంబడే చల్లడం జరుగుతుంది. బస్తలు అయితే తీసుకొని వస్తుంది, పాపం గుంజుకొచ్చుకుంటుంది మందు. ఎంత కష్టం చేసిన రైతుకి అయితే దిగుబడి రేట్ అనేది అయితే ఉండదు. మందు కలపడానికి ఇంతసేపు పట్టింది ఫ్రెండ్స్. బకెట్లు అయితే ఎత్తుతాడు. పెద్ద బకెట్లనే ఎత్తి మంచిగా సాలెంబడి చెట్టు కింద వేస్తాం ఫ్రెండ్స్. ఈ చేను అనేది మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. కలిపినావా? బత్తలకి ఎత్త మంచిగా గడ్డలు మొత్తం చిత కొట్టి అలాకి ఎత్తేసి బకెట్లకి ఎత్తేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక చల్లేటప్పుడు అయితే ఫుల్ వీడియో పెడితే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రైతుని సపోర్ట్ చేస్తేనే రైతు చేసే కష్టం అనేది ఎంకరేజ్మెంట్ ఉంటేనే రైతే కానీ ఒక ప్రోత్సాహం అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.